श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण। ఈ కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. వెబ్సైట్ www.kalasriarttemple.com. श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। కనపడని సర్వదేవతల చిత్రాలను కనుల ముందు సాక్షాత్కరింపచేసే దైవాంశ కళ చిత్రకళ. పుట్టుకతో మాత్రమే వచ్చే అరుదైన చిత్రకళను రత్నశాస్త్రం, నాడీశాస్త్రం, వర్ణశాస్త్రం, వాస్తు, జ్యోతిష్య, సాముద్రిక లక్షణాలన్నింటితో క్రోడీకరించి బ్రహ్మి ముహూర్తంలో నక్షత్రయుక్తంగా దేవీ దేవతల అదృష్ట చిత్రాలను చిత్రీకరించటం కళాశ్రీ కేశవ గురుస్వామి ప్రత్యేకత. వీరి తండ్రిగారైన గురుస్వామి సిద్ధయోగి శాస్త్రీయ చిత్రకారుడు కావటం చేత వారి నుండి వారసత్వంతో గురు శిష్య పరంపర సంప్రదాయ పద్ధతిలో యోగా, చిత్రకళను తీవ్ర సాధన చేసి వాటిని అభ్యసించారు. అంతేకాక తమిళనాడు ప్రభుత్వం నుంచి 9 డిప్లొమోలు మరియు దరిదాపు అన్ని రాష్ట్రాల నుండి జాతీయ స్థాయి అవార్డులు, రివార్డులు అందుకోవటం ఎంతో విశేషం. వీరి సంతానం కూడా చిత్రకారులే కావటంతో పాటు వీరు కూడా అవార్డ్స్ గ్రహీతలే కావటం మరో విశేషం. వీరి కుటుంబంలోనే పద్మశ్రీ, కళాశ్రీ అవార్డుల పంట పండింది. ప్రభుత్వం వారు వీరి ప్రతిభను గుర్తించి గురు శిష్య పరంపర చిత్రకళా పీఠానికి గురువుగా నియమించారు. కళాశ్రీ కేశవ గురుస్వామి చందమామ, బొమ్మరిల్లు వంటి అనేక పత్రికలకు చిత్రకారునిగా పనిచేయటమే కాక జాబిల్లి అనే మాసపత్రికకు చిత్రకారునిగా, సంపాదకుడిగా, ప్రచురణకర్తగా తన ప్రతిభ పాటవాలను ఆనాడే చాటుకున్నారు. సిరి సంపదలను ప్రసాదించే అదృష్ట వాస్తు చిత్రాలను చిత్రీకరిస్తూ వీటిలో అదృష్ట ముద్రలను, అదృష్ట సంకేతాలను జోడించి క్రోడీకరించి త్రికళా చిత్రాలను అందరి పూజా గదులలోనూ మరియు వాస్తుపరంగా దేవతల చిత్రాలను వీరికున్న అరుదైన చిత్రకళాయోగ సాధనతోనే బ్రహ్మి ముహూర్తంలో చిత్రీకరించి అందరికీ అందజేస్తారు కళాశ్రీ కేశవ గురుస్వామి. త్రికళా జ్ఞానంలోనికి సుస్వాగతం. श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। గణపతి ముద్రల గురించి చెప్పాలంటే అనంతమైన వివిధ రూపాల ముద్రలు ఉన్నాయి, అదృష్ట సంకేతాలు ఉన్నాయి, ఎన్నో అర్థాలు, పరమార్థాలు ఉన్నాయి. ఆ విఘ్నేశ్వరుడు మోదుక ప్రియుడు. మన ఇంట ఆయన వెలిసిన వెంటనే అవిఘ్నకరి అయి, శుభకరి అయి, శ్రీకరి అయి, లాభకరి అయి, సర్వమానవాళికి అభయాన్ని వసుకుతూ శక్తికి ముక్తికి కారకుడై భక్తికి
మోక్షానికి అధిదేవ నాయకుడై, నాయకుడే లేని నాయకుడై, వినాయకుడై మనల్ని ప్రసన్నవదనంతో దీవిస్తున్నాడు. ఆయన శిరస్సు పైన ఉన్న నెలవంక మనోకారకుడైన చంద్రతత్వము, మన మనస్సుకు అధిపతి గణపతి, ఆయన శిరస్సు పైన ఉన్న చంద్రవంక మనలోని ఎలాంటి వంకర టింకర ఆలోచనలు కలుగకుండా సక్రమమైన సుగమమైన అదృష్ట మార్గాన నడిపించేదే గణపతి యొక్క ముఖ్యమైన ప్రధానమైన ఉద్దేశ్యం. మద జలములను స్రవిస్తూ మన ఇంట అమృత జలములను స్రవిస్తూ మనల్ని దీవిస్తూ ఉన్నవాడే విఘ్న వినాయకుడు. ఆది అంతము లేని విశ్వంబరుడు ఆయన. యముడికే యముడైన శివుడి పుత్రుడు. అతి పటిష్టమైన వజ్రాయుధము కంటే దృఢమైన ఏకదంతము కలవాడు. ఆ విఘ్న వినాయకుడి కరుణా కటాక్షం ఎక్కడైతే కలుగుతుందో ఆ ఇంట ఛాయా దోషాలన్నవి ప్రవేశించవు. కొందరికి దృష్టి దోషం తగిలిన వెంటనే చిన్న సమస్యకే ఆగ్రహావేశాలతో, ఆ కేతుఛాయ దోషముతో, భర్త రాహు ఛాయ దోషముతో ఇరువురు రెండు కత్తులై నిత్యం పోరాడుతూనే ఉంటారు. చీటికి మాటికి రణరంగాన్ని సృష్టిస్తుంటారు. ఇక కుజదోషం కూడా కాస్త తోడైతే ఆ ఇంట విడాకుల వరకు వెళ్ళే పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే సర్వమంగళ శుభకరుడైన ఈ ఉర్లీ గణపతిని మీ ఇంట ప్రతిష్ఠించిన వెంటనే ఎటువంటి గ్రహ దోషాలున్నా తప్పనిసరిగా తొలగిపోతాయి. గృహపరంగా వాస్తు దోషాలుంటే, గ్రహపరంగా జాతకరీత్యా దోషాలుంటే అవన్నీ తొలగింపచేసేవాడే ఇక్కడున్న ఉర్లీ గణపతి. ఎటువంటి దృష్టి దోషాలనైనా త్రికోణతత్వంతో ఎదుర్కోవటానికి ఒక పురుషతత్వముతో నిర్మించబడిన శిలగా మారిన, శిల్పంగా మలచబడిన విఘ్న గణపతి ఉర్లీ గణపతి మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఆ ఉర్లీ గణపతిని బ్రహ్మీ ముహూర్తంలో చెక్కించి ఆ తరువాత వాస్తు కొలతలతో అన్ని విధాల అందులో ముద్రలు మలచి ఇక్కడున్న ఈ ఉర్లీ కూర్మతత్వముతో ఉన్నది. భూమిలోని మలిలాన్ని కూడా సంగ్రహించగలది. ఈ కూర్మంలో జలాన్ని నింపి ఉప్పురాళ్ళు 4 రాళ్ళు వేసి ఇక్కడున్న వినాయకుడికి నువ్వుల నూనె రాసి ఆ తరువాత గంధము కుంకుమ పెట్టి శనివారం అది మార్చుతూ ఈ విఘ్న వినాయకుడు ఎటువంటి దురదృష్టికరమైన తరంగాలనైనా ఇక్కడున్న ఉర్లీ గణపతి సంగ్రహించి ఆ దృష్టి దోషాన్ని పటాపంచలు చేసే అతి అద్భుతమైన ఉర్లీ తత్వం ఇది. ఇక్కడున్న ఉర్లీ గణపతిని కాస్త నిశితంగా చూశారంటే ఆ శ్రీహరి
మహావిష్ణువై కూర్మతత్వముతో మందరగిరిని మోస్తూ ఈ సాగర మదనములో అటువైపు అసురులు ఇటువైపు దేవతలు మదనం చేస్తుంటే అమృతం అనే లక్ష్మి పుట్టుకొచ్చింది. అటువంటి తత్వంతోనే ఈ ఉర్లీ గణపతిని నేను నా మనోదృష్టికి అందిన పద్ధతిలో సరి అయిన కొలతలతో వాస్తు ముద్రలతో పురుష లక్షణాలు కల శిలతో మలచి ఈ విధంగా ఉర్లీ గణపతి వాస్తు దోషాల నివారణను కల్పించే గణపతిగా అందరికీ అందిస్తూ వస్తున్నాను. అనేక రకాలైన ప్రయోజనాలతో వారి సమస్యలన్నీ తొలగి ఫోన్ల ద్వారా సంతోషంతో గురువుగారు ఈ ఉర్లీ గణపతి పెట్టిన వెంటనే మా కోర్టు సమస్యలు తీరాయి, దృష్టి దోషాలు తొలగాయి, ధనాకర్షణ పెరిగింది, అంతకు ముందున్న వాస్తు దోష ప్రభావం కూడా తగ్గి కాస్త హాయిగా నిద్రపోగలుగుతున్నాము అని రకరకాలుగా తెలుపుతూ వస్తున్నారు. వారికందరికీ నా కృతజ్ఞతలు. ఇంకా మున్ముందు ముద్రల ద్వారా కూడా మీకు మంచి అదృష్ట ఫలితాలని అందించే చిత్రాలని తప్పకుండా అందించి తీరుతాను. ఈ శూర్పకర్ణుడు లంబోదరుడు తన విశాలమైన చెవులను విసన కర్రల్లా ఊపుతూ మలయ మారుత పవనాల్ని, అదృష్ట పవనాల్ని, ఆ తరంగాలని మన ఇంట నింపేందుకే అతి ఆనందముతో సంతోషముతో మన పూజల్ని అందుకొని ఆ మలయ మారుత పవనాల్ని, అదృష్ట తరంగాల్ని మన ఇంట ప్రవేశించేలా ఆనందంగా ఆ చెవుల ద్వారా మనకు అదృష్ట తరంగాల్ని అందజేస్తున్నాడు. మనం పూజించే విధానాన్ని బట్టి ఆ విఘ్న వినాయకుడు ఆనందపడి తప్పనిసరిగా కోరిన వల్ల నెరవేర్చడానికే విఘ్న వినాయకుడై ఉన్నాడు. జన్మ నక్షత్రం అంటేనే హస్త నక్షత్రం. హస్త, హస్తి ఇవన్నీ గజమునకు మరొక పేరు. సులభ శైలిలో ఏనుగని పిలుస్తుంటాం. ఆ ఏనుగు తల ఏ విధంగా ఉందో నక్షత్ర మండలంలో కూడా విఘ్నేశ్వరుడి ఆకారం, ఆ నక్షత్ర సమూహం ఏర్పడి ఉంటుంది. అందుకని హస్తా నక్షత్రం రోజున ఈ విఘ్న వినాయకుడు పుట్టాడని చెప్పుకుంటుంటాం. ఇలాంటి హస్తా నక్షత్రం రోజునే చంద్రుడు ఆ నక్షత్రంతో కలిసి ఉంటాడు. చంద్రో మానస్యో జాతః అన్నారు. మనోకారకుడైన చంద్రుడు ఒక వ్యక్తికి బలమైన దృఢమైన చిత్తాన్ని ఇవ్వాలన్నా, ఆలోచనల్ని కలిగింప చేయాలన్నా, మానసిక బలం కావాలన్నా కూడా ఆ చంద్రుడి యొక్క అనుగ్రహం ఉండాలి. ధియో యోన ప్రచోదయాత్ అని వేదాలు చెబుతున్నాయి. అంటే ఆ సూర్యుడి తేజస్సే ప్రకాశవంతమైన తత్వము. ఆ తేజస్సు యొక్క రూపమే వినాయకుడు. అటువంటి వినాయకుడికి భూతత్వము ముఖ్యమైనది. ఎందుకంటే మూలాధార చక్రం అన్నది షట్చక్రాలలో భూతత్వము కలిగినది. తేజస్సునిచ్చే సూర్యతత్వము ఒక నేత్రమైతే మనస్సుకు బలాన్ని ఇచ్చేది చంద్రుడు కాబట్టి ఆయన ఒక నేత్రమై ఆ విఘ్న వినాయకుడికి రెండు వైపులా సిద్ధి బుద్ధి తత్వముతో నేత్రాలై ప్రకాశాన్ని మనకు అందిస్తున్నాయి. ఆయన బ్రహ్మచారి, భార్యలంటూ లేరని కొన్ని పురాణాలు చెబుతున్నా ఆయనకి ఇరువైపులా అభయ వరద ముద్రలే సిద్ధి బుద్ధి తత్వముతో మనల్ని అనుగ్రహిస్తుంటాయి.
श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि ఈరోజు మనం చూస్తున్న ముద్ర ధాన్యాన్ని నిల్వ చేసిన గాదె ముద్ర. ఆ గాదె కూడా నిధి లాంటిది, రైతుల పాలిటి పెన్నిధి లాంటిది. అందుకని వినాయకుడి చేతిలో వరికంకి కూడా ఒక ముద్రగా చోటు చేసుకుంది. అతి పవిత్రమైన ఆహార ధాన్యం అది. ప్రతి ఒక్కరూ శ్రమించేది కూటి కోసమే. ఆ కూటి కోసమే కోటి విద్యలు మనిషి ప్రదర్శిస్తుంటాడు. అటువంటి ధాన్యాన్ని పూర్వం నుండి ఈరోజు వరకు రైతులు గాదెల్లో ఉంచి 2 భాగాలైన ఆ గాదెను నాగబంధంలాగా పేడతో మట్టితో దాన్ని బంధించడం జరుగుతుంది. ఆ గాథ కిందనే ఎలుకలు చేరుతుంటాయి. అటువంటి ధాన్యపు గాథ ఈ రోజున ధాన్యలక్ష్మి గణపతిగా మీకు సాక్షాత్కరించబోతున్నాడు. జయమంగళం భవ్య చారిత్రునకిద శుభమంగళం సకల జనపాత్రునకు జయమంగళం సర్వము నిండిన స్వామికి శుభమంగళం జయమంగళం శుభమంగళం. పసుపు, ఆవు పేడ, మట్టి ఇటువంటివి కలిపి దానిపై పూతగా పూసేవారు. అందులోని ధాన్యం చెడకుండా ఉండాలని ఆ విధంగా చేసేవారు. నిలవ ఉంచి ఆహారం లోటు లేకుండా అందరికీ పంచిపెట్టేవారు. జీవనోపాధికి గాను అమ్ముకొని బ్రతికేవారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ధాన్యపు గాథె ధాన్యలక్ష్మి తత్వమై లక్ష్మీ గణపతి అయి గాదె ముద్రగా వినాయక ముద్రగా ఏ విధంగా మారుతుందో చిత్రించి చూపిస్తున్నాను. ఈ గాథ కిందే ఎలుకలు కూడా చేరుతుంటాయి. మందారునకు జయమంగళం సంతతోద్ధారునకిద శుభమంగళం జయమంగళం శుభమంగళం శ్రీ మహాగణపతికి జయమంగళం. అగ్రపూజ్యునకిదే జయమంగళం ఆది గురువునకు నిదే శుభమంగళం అగ్రగణ్యునకిదే ఈ అభయ గణపతి ఉన్న చోట తప్పనిసరిగా ధన ధాన్యాలకు లోటంటూ రాకుండా ఉండాలని ఆ విఘ్న గణపతిని ప్రార్థిస్తూ ఈ చిత్రాన్ని చిత్రిస్తున్నాను. శ్రీ పురాణ పురుషునకు జయమంగళం శ్రీకుమార గురువునకు శుభమంగళం ఏకదంత రూపునకిదే జయమంగళం మూషిక వాహనునకిదే శుభమంగళం జయమంగళం శుభమంగళం శ్రీ మహాగణపతికి జయమంగళం. శ్రీ మహాగణపతికి జయమంగళం మంగళ రూపునకిదే శుభమంగళం జయమంగళం శుభమంగళం. ఆయన అభయహస్తంలో కూడా ఈ విధంగా మనం ఓం అన్నది సందర్శించుకోవచ్చు. ఈ గణపతి అభయముద్ర గణపతి అయి ధనధాన్య ముద్ర గణపతి అయి మీ ఇంట
ఆనందమయమైన జీవితాన్ని మీకు ప్రసాదించాలని, ఆ విఘ్న గణపతి మీకందరికీ ఆయురారోగ్య భోగభాగ్యాలను అందచేయాలని త్రికరణ శుద్ధిగా కోరుకుంటున్నాను. ఈ గణపతిలో దాగిన గాథే ఈ పచ్చని వర్ణముతో, సస్యశ్యామల వర్ణముతో ఉందని మీకు తెలియజేయడానికి మరొక్క మారు ఆ గాథ యొక్క ఆకారం గణపతిలో ఎలా ఇమిడి ఉందో చూపించడానికి మళ్ళీ చిత్రిస్తున్నాను. ఆ గాదె నడుముకున్న అతుకు ఈ విధంగా నాగబంధమై కుండలిని శక్తికి ప్రతీకగా ఆ నాగబంధం ఉంది. అందులో మరొక పరమార్థం కూడా దాగి ఉంది. మితబుక్ హితబుక్ అన్నారు. ఏదైనా మితంగా తినాలి, హితం అదే. లేకుంటే ఇలా కడుపు బద్దలవుతుంది, మోయలేని పరిస్థితి వస్తుంది. చివరికి చిట్టెలుక లాంటి వ్యక్తులపైన కూడా మనం ఆధారపడవలసి వస్తుంది. నడవలేక భారీ కాయంతో జీవితం దుర్భరమవుతుందని తెలిపే మరొక సందేశం కూడా ఇందులో దాగి ఉంది. అంబికా తనయునకు జయమంగళం, ఆ మహావేల్పునకిద శుభమంగళం. విద్యల గురువునకును జయమంగళం, ఆద్యంతరహితునకిద శుభమంగళం. జయమంగళం శుభమంగళం శ్రీ మహాగణపతికి జయమంగళం.